అమ్మ నమస్కారం. నమస్కారం. అమ్మ మేము గిద్ది స్టూడియోస్ నుంచి వచ్చామమ్మా. ఇప్పుడు చూసుకుంటే పిల్లల నుంచి పెద్ద వరకు కూడా ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో డ్రగ్స్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు, విచక్షణ రహితంగా చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నా పేరు లక్ష్మి అండి. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా బాగా చదివించిన ఇప్పుడు బయటికి పంపించి జాబ్ చేయాలంటే కూడా నైట్ డ్యూటీలు ఉంటున్నాయి, పంపించలేకపోతున్నాయి. ఈ డ్రగ్స్ వల్ల గవర్నమెంట్ కానీ పబ్లిక్లో కూడా పేరెంట్స్ ముందు వాళ్ళకి సరిగా చూసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ వెళ్తున్నారు అని మగపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఫస్ట్ నుంచే పేరెంట్స్ మీద కూడా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. దానివల్ల కొంచెం గవర్నమెంట్ పబ్లిక్ కూడా బాగుంటుంది. దీనివల్ల ఆడపిల్లలు ఎంతో సఫర్ అవుతుంది, జాబులు చేయలేక బయటకు పోతారు, పంపిస్తాం కానీ అక్కడ మోపిల్లలు ఫ్రెండ్స్ అని వాళ్ళని పబ్లిక్ అని వాళ్ళని తీసుకెళ్తారు. అక్కడ పోయి మనకేమో తెలియదు, ఇంటికి వచ్చినాక చెప్పరు పిల్లలు, కానీ మనం టెన్షన్ పడుతుంటాం. తర్వాత మన పిల్లల్ని ఏమైందని మనం చేసి ఇట్లా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో సఫర్ అవుతారు. దీనివల్ల ముందు మోపిల్లలు పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్త వాళ్ళ ఫస్ట్ నుంచే మంచి వాళ్ళు ఏం చేస్తారు ఏంది అని చూసుకుంటే కొంచెం బాగుంటుంది. కానీ ఇది డ్రగ్స్ అలవాటు కూడా కొంచెం నిరుద్యోగం కూడా కొంచెం ఉంది మగపిల్లలకి. ఎందుకంటే అలా చదువుకున్న చదువుకి ఎవరికి జాబులు సరిగా రాదు. దానివల్ల ఇంట్లో ఏం చెప్పుకోలేక మానసికంగా వాళ్ళు ఇదయ్యి దానివల్ల కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు ఏం చేయలేకపోతారు. కొంతమంది ఉన్నోళ్ళేమో డబ్బుకి ఆధారపడి వాళ్ళు పబ్లకు పోయి జాబులు వాళ్ళకి పైసా అంటే విలువ తెలియకుండా ఈ మన నార్మల్ ఆడపిల్లలు ఉంటే వాళ్ళని ఇది చేస్తారు. దీనివల్ల గవర్నమెంట్ కూడా పట్టించుకొని కొంచెం ఏదైనా పిల్లలకి ఆడపిల్లలకు కానీ ఏదైనా ఒక సీ టీమ్ లాంటిది ఎమ్మడే ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉంటే కొంచెం అరెస్ట్ చేసి కొంచెం బాగుంటుందని.